కనుక ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇంకా పూజలు రేపుడుతో పూజలు అయిపోతున్నాయి. పూజలు అంటే అలాంటి కార్యక్రమాలు చేసాం కదా, ఆ కార్యక్రమాలను అయిపోయినాయి. స్వామివారికి ఎప్పటిలాగానే ప్రతిరోజు జరిగే నిత్య పూజలు జరుగుతాయి. కానీ ఇక్కడి నుంచి పిల్లలకి ఆటల పోటీలు, మహిళలకి ఆటల పోటీలు, ఇక్కడి నుంచి సంక్రాంతి సంబరాలు ఇక్కడి నుంచి జరుగుతాయి. ఇక ఇప్పుడు దాకా ధనుర్మాసం పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు చేశాం. ఇక్కడ నుండి మహిళలకు, పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు ఉన్నాయి. భోగి పండుగ రోజు మాత్రం తెల్లవారుజామున 5:30 భోగి పండుగ నిర్వహిస్తాం. దానికి కూడా అంగరంగ వైభవంగా చేయబోతున్నాం భోగి పండుగని. భోగి పండుగ రోజున కోలాటం కలదు. భోగి పండుగ రోజున మాత్రం ఉదయాన్నే అందరూ కూడా 5:30 భోగి పండుగని అంగరంగ వైభవంగా చేసుకుందాం. అందరూ కూడా మన ఇంట్లో పండుగ ఇక్కడ చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా భోగి పండుగ రోజు పాల్గొని కోలాటం, గంగిరెద్దు విన్యాసాలు ఇవన్నీ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ 5:30 అందరూ కూడా వస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత రేపు 11వ తారీఖు